అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈ ఇయర్ హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను, చాలా మెమరబుల్గా సెలబ్రేట్ చేసుకున్నాను. సో అదే ఈరోజు అయితే మీతో అయితే షేర్ చేస్తున్నాను. సో హోలీ రోజు అయితే కలర్ఫుల్ ఫెస్టివల్ కదా, సో కలర్ఫుల్గా ఏదన్నా స్వీట్ చేద్దామని చెప్పేసి నేనైతే ఇలాగా గ్లాస్ కేక్ చేస్తున్నాను. సో నార్మల్గా గ్లాస్ కేక్ చైనా గ్రాస్తో చేస్తాం కదా, దాన్నే కొంచెం క్రియేటివ్గా చేస్తున్నాను అనమాట. సో దీనికోసం అయితే చైనా గ్రాస్ అయితే ఒక 2 ప్యాకెట్స్ అయితే తీసుకొని చాలామంది దాన్ని కట్ చేసి ఉడికిపిస్తూ ఉంటారు, కానీ మేము ఈజీగా ఫాస్ట్గా ఉడికిపోవాలని చెప్పేసి ఇలాగ బాగా మిక్సీలో వేసేసామన్నమాట. కట్ చేసేసి ఫైన్ పౌడర్ లాగా ఈ చైనా గ్రాస్ని అయితే చేసేసాము. ఈ రెసిపీ అయితే నేను రుపిన్ చేత, వాళ్ళ ఫ్రెండ్ సాయి చేత చేయించాను. ఎందుకంటే వాళ్ళకి హాలిడేస్, రుపిన్కి ఎగ్జామ్స్ అయిపోయాయి అండ్ ఇంట్లో ఉంటే ఇంకా కంటిన్యూస్గా ఫోన్ టీవీ చూస్తూ ఉన్నాడనమాట. సో ఏదో ఒకటి ఎంగేజ్ చేయాలని చెప్పేసి ఇలాగా గ్లాస్ కేక్ అయితే వాళ్ళు చేస్తే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ టైం కూడా వాళ్ళకి ఆ ఫోన్ నుంచి డిస్ట్రాక్ట్ అయినట్లుగా ఉంటుందని చెప్పేసి ఇలా చేశారనమాట. సో దీంట్లో కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ గ్లాస్ కేక్ డిఫరెంట్గా చేస్తున్నానని చెప్పాను కదా, సో దీన్ని ఏం చేస్తున్నానంటే ఇలా వాటర్ మిలన్లో గ్లాస్ కేక్ చేస్తున్నాను అనమాట. వాటర్ మిలన్ షేప్లో వస్తుంది, పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా ఇలాగా ఏదైనా డిఫరెంట్గా చేయాలంటే, రొటీన్గా చేయకుండా. సో వాళ్ళ చేతే చేయిస్తున్నాను. సో వాటర్ మిలన్ అయితే నా దగ్గర ఒక ఐస్ క్రీమ్ స్కూప్ ఉంటే ఆ స్కూప్తో వచ్చేసి మొత్తం ఫ్రూట్ని మొత్తం ఆ పల్ప్ అంతా తీసేసి ఇలాగ వాటర్ మిలన్ని ఒక బౌల్ లాగా అయితే రెడీ చేసి పెట్టుకున్నాము. అండ్ దాంట్లోకి ఫ్రూట్స్ నా దగ్గర అవైలబిలిటీలో ఉన్న యాపిల్, అలాగే గ్రేప్స్, ఇవన్నీ చిన్న చిన్న స్లైసెస్గా అయితే కట్ చేసుకున్నాను. అండ్ ప్రొమోగనేట్ యాడ్ చేసుకొని అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. ఇక దాని తర్వాత ఇంకా ఫ్రూట్ కేక్ కోసం చైనా గ్రాస్ని ఉడికించాలి కదా, సో దీనికోసం అయితే నేనైతే ఒక కప్పు, ఏ కప్తో అయితే తీసుకున్నానో హాఫ్ కప్ మెషర్మెంట్ అది, దాని మీద హాఫ్ కప్ అని ఉంటుందన్నమాట. సో ఆ హాఫ్ కప్తో 3.5 కప్స్ అయితే వాటర్ యాడ్ చేశాను. ఆ హాఫ్ కప్ చైనా గ్రాస్ పౌడర్ని అయితే తీసుకున్నాను అనమాట. కొంచెం వాటర్ బాయిలింగ్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే చైనా గ్రాస్ పౌడర్ని కూడా ఇందులో వేసేసి ఒక 2 మినిట్స్ అలా కలుపుతూ ఉంటే కొంచెం అది ఉడకాలన్నమాట, బాగా మెత్తగా అయిపోవాలి. సో దాని తర్వాత మనము షుగర్ యాడ్ చేసి ఇంకా షుగర్ కరిగిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసేసేయడమే అనమాట. సో చైనా గ్రాస్ పౌడర్ని అయితే ఇప్పుడు సాయి యాడ్ చేశాడు కదా, సో దీన్ని ఇలా కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉంటే మనకి అర్థమైపోతుంది, చాలా సాఫ్ట్గా అయిపోతుంది అండ్ వాటర్గా అయిపోతుంది అనమాట. అది ఉడికిపోయిందని అప్పుడు మనకు తెలుస్తుంది. దీనికి చక్కెర కొలత నేను ఎలా తీసుకున్నానంటే హాఫ్ కప్ చైనా గ్రాస్ అయితే యాడ్ చేశాను కదా, సో ఈ హాఫ్ కప్ చైనా గ్రాస్కి ఒక ఫుల్ కప్ షుగర్ యాడ్ చేసి ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా యాడ్ చేశాను అంతే. ఎందుకంటే దీంట్లో ఇంకా ఫ్రూట్స్, అలాగే డ్రై ఫ్రూట్స్, కొన్ని డేట్స్ యాడ్ చేశాను, కిస్మిస్ యాడ్ చేశాను, అప్రికాట్ యాడ్ చేశాను. సో ఇవన్నీ కొంచెం స్వీట్గానే ఉంటాయి, ఇంకా ఓవర్గా మనం షుగర్ యాడ్ చేసినా కానీ బాగోదు కాబట్టి. సో ఇలాగా నేనైతే మెషర్మెంట్ అయితే ఒక కప్పు, ఇదిగోండి ఈ పెద్ద కప్ ఉంది కదా, ఈ పెద్ద కప్తో వచ్చేసి నేను ఒక కప్, దీని మీద 250 ml ఉంది, మనం చైనా గ్రాస్ తీసుకున్న దాని మీద 125 ml ఉందన్నమాట. సో అలాగా 1కి 2 అలాగా మనమైతే షుగర్ అయితే యాడ్ చేసేసి ఇక ఈ షుగర్ కూడా కొంచెం కరిగిపోయిన తర్వాత ఇంకా స్విచ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారనివ్వాలన్నమాట. ఎందుకంటే ఇవి ఫ్రూట్స్లో వేస్తూ ఉన్నాం కదా, సో మరీ వేడిగా వేసేస్తే ఫ్రూట్స్ అనేవి కలర్ చేంజ్ అయిపోతాయి కదా. సో యాపిల్ ఇలాంటివన్నీ చాలా తొందరగా కలర్ చేంజ్ అవుతాయి కాబట్టి కొంచెం చల్లారనివ్వాలి. సో ఇది అంతా కరిగిపోయిన తర్వాత ఇక ఇలాగా ఫ్రూట్స్, నట్స్ అన్నీ కూడా మేమైతే వాటర్ మిలన్లో వచ్చేసి ఇలా వేసేసి వదిలేస్తూ ఉన్నాము. ఒక 10-15 మినిట్స్ కానీ వదిలేసామంటే ఫ్యాన్ వేసేసి చక్కగా అది సెట్ అయిపోతుంది. సో ఈ గ్లాస్ కేక్ నేను నార్మల్గా కేక్ బౌల్లో ఒకసారి అయితే చేశాను, చాలా బాగా వచ్చింది. అండ్ ఇలాగ వాటర్ మిలన్లో చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఇదైతే నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను, సో ఆ ఐడియాని తీసుకొని నా స్టైల్లోకి మార్చుకొని ఇలా అయితే చేస్తున్నాను అనమాట. సో ఇలాగ చిన్నప్పటి నుంచి నేనైతే ఏదైనా టీవీలో డిఫరెంట్గా కనిపిస్తే నాకు డిఫరెంట్ రెసిపీస్ చేయడము, ట్రై చేయడం అనేది చాలా ఇష్టం, అలవాటుగా ఉంటుంది అనమాట. హాలిడేస్లో అయితే ఎక్కువ ఇలాగ ట్రై చేస్తాను
చేస్తూ ఉంటాను. సో మీకు ఎంతమందికి ఇలాగ అలవాటు ఉంది, ఏదైనా డిఫరెంట్గా రెసిపీస్ కనిపిస్తే వెంటనే ఇది ట్రై చేసి చూద్దాము అని ఎప్పుడైనా మీకు అనిపిస్తుందా? సో నాకైతే అలా అనిపిస్తే నాతో అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. సో ఇదిగోండి ఇలాగా ఫ్రూట్స్ అన్నీ వేసేస్తూ ఉన్నాము 1 by 1. సో నట్స్ వచ్చేసి నేనైతే బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా, అంటే బ్లాక్వి ఎండు ద్రాక్ష, బ్లాక్ రైసిన్స్ అనాలి. సో ఈ బ్లాక్ రైసిన్స్, అలాగే క్యాష్యూ నట్స్, అలాగే డేట్స్, ఇంకా ఆప్రికాట్ వచ్చేసి చాలా పెద్ద పెద్దగా ఉంటాయి కాబట్టి అవి కూడా కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను అనమాట. సో ఇవన్నీ నట్స్ వేసేసి ఇక దీంట్లో వచ్చేసి చైనా గ్రాస్ మిక్చర్ని వేసేస్తున్నాను. మరీ చల్లారిపోతే అది గట్టిగా అయిపోతుంది కదా, సో మరీ వేడిగా వేయకూడదు, అలాగని మరీ కూల్గా కూడా వేయకూడదు అనమాట. సో మనం కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం వేసేసి వదిలేసామంటే, ఫ్యాన్ వేసేసి చక్కగా సెట్ అయిపోతుంది. సో దీన్ని ఇలాగా వాటర్ మిలన్ మనం ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో అలాగని కట్ చేసుకున్నాం అనుకోండి, పిల్లలు వాటర్ మిలన్ తింటున్నట్లుగా అనిపిస్తుంది అండ్ వాళ్ళు ఒక మంచి డెసర్ట్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇలాగా చక్కగా చూడండి సెట్ అయిపోయింది. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే నేను ఏం చేయాలి, ఎలా ఈ హాలిడేస్ని ప్రొడక్టివ్గా యూజ్ చేయాలని నాకు ఒక ఆలోచన ఎప్పుడు ఉంటుందన్నమాట. అప్పట్లో అయితే మా చిన్నప్పుడైతే హిందీ ట్యూషన్కి ప్రాథమిక మాధ్యమిక ఇవన్నీ ఎగ్జామ్స్ అవి రాసి అలాగా స్పెండ్ చేసేవాళ్ళము. కానీ ఇప్పుడంతా హిందీ మీద అంత కాన్సన్ట్రేట్ చేయట్లేదు. సో పిల్లల్ని ఎలాగా వాళ్ళని ఈ టైంని ప్రొడక్టివ్గా యూజ్ చేసేలా చేయాలనేది నాకైతే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. ఈ హాలిడేస్ ప్రతిసారి అంతేను. సో మీరు ఎలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు మీ పిల్లల హాలిడేస్ని చాలా యూస్ఫుల్గా, ప్రొడక్టివ్గా, అలాగే హ్యాపీగా వాళ్ళు స్పెండ్ చేసేలాగా చూసేదాన్ని? మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే నాతో అయితే షేర్ చేయండి. సో ఇలాగా మేమైతే వాటర్ మిలన్ కేక్ సెట్ అయిన తర్వాత ఇలాగా చక్కగా గార్నిషింగ్ చేసామన్నమాట. అంటే ఒక వాటర్ మిలన్ని మనం ఏ విధంగా అయితే కట్ చేసుకొని వాటర్ మిలన్ ఏ విధంగా అయితే తింటామో సో ఆ షేప్స్లో అయితే కట్ చేసేసాను అనమాట. చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది. ఎవరైనా సడన్గా చూస్తే వాటర్ మిలనే అని అనుకుంటారు, బట్ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయని కొంచెము డిఫరెంట్గా ఉంది కదా. సో పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ తినేసారనమాట. యూజువల్గా విడిగా ఫ్రూట్స్ కానీ ఇన్ని ఫ్రూట్స్ కానీ ఇచ్చామంటే పిల్లలు ఎవ్వరు అస్సలు టచ్ కూడా చేయరు. కానీ ఇలా డిఫరెంట్గా మనము అరేంజ్ చేసి ఇచ్చామనుకోండి పిల్లలు అస్సలు వద్దనకుండా తినేస్తారనమాట. సో ఈ రెసిపీని అయితే మీరు కూడా డెఫినెట్గా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇలాగా ఆ రోజు హోలీ రోజు మార్నింగ్ అంతా ఇలాగైతే స్పెండ్ చేసాము అండ్ ఈవినింగ్ 4:30, 5 o'clock ఆ టైంలో వచ్చేసి ఇక హోలీ సెలబ్రేట్ చేసుకుందామని పిల్లలంతా ఒక దగ్గరికి గ్యాదర్ అయ్యారు. సో అండ్ పెద్దవాళ్ళు కూడా మేమంతా కొంచెం మంది లేడీస్ అందరం కూడా సెలబ్రేట్ చేసుకున్నాము హోలీ. సో అవన్నీ కొన్ని బైట్స్ అయితే ఇక్కడైతే షేర్ చేస్తున్నాను, మీరు కూడా చూడండి. రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు పరుసే, గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు పరుసే, అంటుంది రంగు పరుసే, గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు పరుసే.